కానీ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకుండానే మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడే పెద్ద శిలాఫలకాన్ని వేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చాక చూసాను. రివ్యూలో కూడా అధికారులు ఏజెన్సీలతో మాట్లాడితే ఈ వెలిగొండకు సంబంధించి హెడ్ లెగ్ గ్రేడర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా రివ్యూ పెట్టుకుంటే ఈ రివ్యూలో కూడా చెప్తూ ఉన్నారు, హెడ్ లెగ్ గ్రేడర్కి సంబంధించి వింగ్స్ కానీ రిటైనింగ్ వాల్ కానీ రేపు మార్చి ఏప్రిల్ నెలకి కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హెడ్ వర్క్స్లో పనులు పూర్తి కాకుండా వెలిగొండ పనులు పూర్తి చేసామని చెప్పడం అని అంటే ఎంత హాస్యాస్పదం. దాని తర్వాత చూస్తే టన్నెల్ 1 ఉంది, టన్నెల్ 2 ఉంది. టన్నెల్ 2లో ఇంకా బెంచింగ్ పనులు ఉన్నాయి, టన్నెల్ 2లో ఇంకా లైనింగ్ పనులు ఉన్నాయి. ఆ లైనింగ్ పనులు కూడా దగ్గర నేను మా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే 7 కిలోమీటర్ లైనింగ్ ఉంది. ఇందు ముందు 2 గ్యాండరీలు పనిచేస్తుంటే ఇప్పుడు మళ్ళీ 3వ గ్యాండరీ తెచ్చాం, మళ్ళీ మొన్న 4వ గ్యాండరీని కూడా తెచ్చాం. ఈ 4 గ్యాండరీలు పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేస్తే రేపు 2026కి జూన్కి పూర్తి చేయగలమని అక్కడ అధికారులు కానీ ఏజెన్సీ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎందుకంటే ఇప్పటికీ ఇంకా 4200 మీటర్లు ఇంకా లైనింగ్ ఉంది. పర్ మంత్ 450 నుంచి 550 మీటర్లు చేయాలి ప్రతి నెల కూడా. అంటే అంత యుద్ధ ప్రాతినిధ్యం చేస్తేనే కానీ ఆ లైనింగ్ పూర్తి కాదు. మరి లైనింగ్ పూర్తి కాకుండా టన్నెల్ 2 పూర్తి కాకుండా మరి వెలిగొండ పూర్తి అయిపోయిందని జగన్ చెప్పడం అని అంటే ఎంత మోసం దగ. సరే, ఆ టన్నెల్ దాటుకుని మరి బయటకు వస్తే వాటర్ అంతా కూడా ఫీడర్ కెనాల్ దగ్గర 21 కిలోమీటర్స్ ఫీడర్ కెనాల్లో వాటర్ పోవాలి. ఆ ఫీడర్ కెనాల్ని లాస్ట్ టైం ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చూస్తే వర్షపు నీరు 100 క్యూసెక్కుల వర్షపు నీరు వస్తే ఆ ఫీడర్ కెనాల్ ఎక్కడెక్కడ బ్రీచెస్ పడి అన్ని ఊళ్ళ మీదకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా చూశారు 3 చోట్ల మొన్న వర్షాలు పడితే గండ్లు పడినటువంటి పరిస్థితి. మరి అటువంటి ఒక్కరోజు వర్షానికే గండ్లు పడేటువంటి ఫీడర్ కెనాల్ ఉంటే రేపు టన్నెల్ నుంచి వాటర్ ఎట్లా నల్లమల సాగర్ రిజర్వాయర్కి ఎట్లా పోతుంది ఫీడర్ కెనాల్ నుంచి? మరి ఆ ఫీడర్ కెనాల్కి ₹1 పని చేయకుండా మరి పూర్తి అయిపోయిందని అంటే ఎంత మోసం, ఎంత దగా. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 456 కోట్లు ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి మళ్ళీ ఒక 6 కిలోమీటర్స్ సీసీ వాళ్ళు, మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఆ 15 కిలోమీటర్లు కూడా లైనింగ్, మొత్తం 456 కోట్ల రూపాయలు మొన్న మేము క్యాబినెట్లో ఆమోదింపజేసి టెండర్లు పిలిచాము. ఒక 15-20 రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఏజెన్సీ కూడా. మరి ఇన్ని 456 కోట్ల పని ఏమో లైనింగ్ పని ఉంది, సీసీ వాళ్ళ పని ఉంది. అవి పూర్తవుతేనే కానీ